కీడు ఆనాటికే చాలు. చూడండి, ఈ మాటకి అర్థం ఏంటంటే రేపటి గురించి నువ్వు ఆలోచించుకో. ఇవాళ ఏంటి, నీ బతుకేంటి, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి, నీ ఆరోగ్యం ఏంటి, ఒక్కసారి ఆలోచించు. రేపుడు యొక్క సంగతి అంట. ఇవాళ వారం సోమవారం, రేపు మంగళవారం కదా. మంగళవారం ఆలోచిస్తుందంట. మనమే అనుకుంటున్నాం, ఏమనుకుంటున్నాం, నా పిల్లల గురించి, నా కుటుంబం గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మనమే ఆలోచిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ రేపటి దినం దాని సంగతులను గూర్చి విచారిస్తుందంట. అంటే సోమవారం, రేపు మంగళవారం. మంగళవారం ఆలోచిస్తుంది ఏమిటంటే, ఎంతమందిని ఈ లోకంలో నేను ఉంచాలి, ఎంతమందిని ఈ లోకాన్ని నేను పంపించాలి, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, వీటన్నిటిని నేను ఎలా భరించాలి, ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, వీటన్నిటి గురించి రేపటి మంగళవారం ఆలోచిస్తూ ఏం చేస్తుందంటే విచారించేస్తుందంట. అయ్యో, ఇంతమందిని నేను తీసేసుకోవాలా, ఇంతమందికి బర్రెల కార్యక్రమం చేయాలా, ఇంతమందికి పుట్టినరోజులు చేయాలా, ఇంతమందికి పెళ్ళిళ్ళు చేయాలా, ఇంతమందికి ఇలా చేయాలా, ఇలా చేయాలా, ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతాయా, ఎంతమందికి ప్రమాదంలో ఉంటారా, ఎంతమంది హాస్పిటల్లో ఉంటారా, వీటన్నిటిని నేను ఎలా భరించాలని రేపు మంగళవారం విచారించేస్తుందంట, బాధపడిపోతుందంట. అందుకేమన్నాడు, రేపటి దినము గురించి నువ్వు చింతింపకుడి. రేపటి దినము దాని సంగతులను గురించి విచారిస్తుంది, చింతించేస్తుంది, బాధపడిపోతుంది. మనం బాధపడిపోతాం కాదు, మంగళవారమే ఆలోచిస్తుందంట. రాహుల్ అనేవాడు రేపొద్దున ఉండాలా, ఉండకూడదా, ఎలా ఉంటాడా, కష్టంలో ఉంటాడా, బాధలో ఉంటాడా, సంతోషంలో ఉంటాడా, ఇరుకులో ఉంటాడా అనే విషయాల గురించి రేపటి దినం ఏం చేస్తుందంట, విచారిస్తుంది, చింతించేస్తుంది. కింద మాట ఏమన్నాడు, ఏ నాటికి ఈడు ఆనాటికే. ఏ రోజు కష్టం ఆ రోజు చాలు, ఈ రోజు కష్టం ఆ రోజు చాలు. అందుకని ఏంటంటే ఈ క్షణం మాత్రమే మనది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. మొదటి పాయింట్ ఏంటంటే ఈరోజు దేవుడిచ్చిన కానుక, నిన్న మూసిన పుస్తకం. ఈరోజు అంటే రేపు ఏంటంటే దేవుని చేతిలో ఉన్న రహస్యం, దేవుని చేతిలో ఉన్న రహస్యం. అటు రీతిగా మనందరం కూడా ఏంటంటే ఒకసారి మన జీవితాల గురించి, ఒకరు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రేపున తర్వాత మన ఇంట్లో ఉన్న పెద్దల పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి, వారి యొక్క ఆరోగ్య విషయాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క భవిష్యత్తు ఏంటి, ఒకసారి మనకు మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు అందుకని సాదృశ్యంగా ఉంచాడు. దేవుడు అందుకని ఎలా ఉంచాడు, ఒకరిని తీసుకెళ్తున్నప్పుడు, ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక్కసారి మన జీవితం పరమార్థం అర్థమైపోవాలి. రేపొద్దున నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను ఎలా జీవించాలి, దేవుని యందు ఎలా భయం భక్తి కలిగి ఉండాలి, రేపొద్దున నా కార్యక్రమం ఎలా చేస్తారు ఊహించేసుకోవాలి. ప్రతిదీ కూడా ఏం చేయాలి, ఊహించుకోవాలి. ఊహించుకోకపోతే ఎలాగా. ఏంటంటే దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే మరణం చాలా విలువైనది. ప్రతి ఒక్కరి జీవితంలో అంట మరణమేమో విలువైనది, వివాహం ఘనమైనది, సాక్ష్యం మాత్రం నిత్యమైనది. ఇప్పుడు అబ్బులు గారి గురించి ఏం చెప్పాలన్నా మనం చెప్తున్నారు. ఎవరో సాక్ష్యం చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే తెల్లబట్టలు వేసుకునేవారు, ఉంగరాలు పెట్టుకునేవారు, చర్చిలో కూర్చునేవారు. ఏం చెప్తున్నారా, తెల్లబట్టలు వేసుకుని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవారు, మంచి ఉంగరాలు పెట్టుకుని ఏదో పెళ్లి కుమారులాగా బయలుదేరి వెళ్ళి వచ్చేవారని మంచి సాక్ష్యం చెప్తున్నా. అంటే బాప్తిసం పొందారు, వారి యొక్క పాపాలు క్షమించబడ్డాయి, చివరి రోజులు చాలా ఆత్మీయంగా ఉన్నారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఆయన యొక్క దేవుని యొక్క ఆధీనంలోనికి వెళ్ళి ఉన్నారు. అట్టి విశ్వాసం కలిగి మీరందరూ జీవించి ఉండాలని. అదేవిధంగా నేను చాలాసార్లు చెప్తున్నాను, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మీలో ఎవరికైనా దుఃఖం వస్తే తప్పకుండా మీకు ఓదార్పు అనేది దేవుడు దయచేస్తాడు. అదేవిధంగా నేను మనం కూడా ప్రార్థన చేసినప్పుడు చెప్పాను ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది శిష్యులకి సరిగ్గా వాక్యం తెలియదు, పాటలు పాడడం తెలియదు, అసలు ఏమీ తెలియదు. అలాగే పామరుల అసలు చదువుకోలేదు వాళ్ళు. అలాంటి వాళ్ళని రెండురా అంటే టకటకటకమని 12 మంది బయలుదేరిపోయి వెంటాడేశారు. ఆయన చేస్తున్న సువార్తల్ని, ఆయన చేస్తున్న అద్భుత కార్యాలని, ఆయన చేస్తున్న స్వస్థతల్ని అన్ని కల్లారా, సూచక్రియల్ని అన్నీ కల్లారా చూశారు. మాకు ఒక దేవుడు, ఒక రక్షకుడు వచ్చాడని మంచి విశ్వాసం కలిగి ఆయన వెంబడిస్తున్న ఆ తరుణంలో, ఆ సమయంలో కొద్ది దినాలు గడుస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడంటే, నేను ఇక్కడి నుంచి మీ మధ్య ఉండనన్నాడు. ఒక్కసారి భయవేసింది. అంటే వాళ్ళ పనులు మానేశారు, అన్నీ విడిచిపెట్టేశారు, ఆయన వెంబడిస్తున్నారు. ఇప్పుడు నేను ఉన్నాను అంటున్నాడు. అప్పుడు వెంటనే మీరేమీ కంగారు పడకండి, మీరేమీ కంగారు పడకండి, మీకు ఆదరణకర్తను పంపిస్తాను అనగా పరిశుద్ధాత్మ దేవుని పంపిస్తాను. అందుకని చూడండి, పాత నిబంధనలు అంతా యెహోవాగా ఉన్న దేవుడు, సువార్తల్లో యేసుక్రీస్తుగా ఉన్న దేవుడు, పత్రికల్లో ఎలా ఉంటాడంటే పరిశుద్ధాత్ముడిగా ఉంటాడు అన్నమాట. అందుకని అంటాడు ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడిని మీకు పంపిస్తాను. ఇక్కడి నుంచి మీకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఏమొచ్చినా మిమ్మల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ మంచి ఆదరణను, ఓదార్పును దయచేయాలని నా మాటలు ముగిస్తున్నాను. ఇటు రీతిగా నాకు అవకాశం